అత్తయ్య, మాధవి, నువ్వేంటి ఇలా? హాస్పిటల్ నుంచి వచ్చేసాను అత్తయ్య. డిశ్చార్జ్ చేసేశారు. అదేంటి మాధవి, ఇవాళ సాయంత్రం కదా నిన్ను డిశ్చార్జ్ చేస్తానన్నారు. అవునత్తయ్య, ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తానన్నారు. కానీ హాస్పిటల్లో నాకే బోర్ కొట్టేసింది. అయితే మాత్రం ఒక్కదాని వేళ రావడం ఏంటి? మీ అత్త వచ్చే వరకు ఉండొచ్చు కదా. ఉందామని అనుకున్నాను మావయ్య. ఆ డాక్టర్ ఏమో, మాధవి యు ఆర్ ఫైన్, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంది. ఆ మాట వినగానే నాకు ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. డాక్టర్ గారు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, బిల్లు మా మావయ్య గారి పేరు మీద పంపించండి, మీకేమైనా అభ్యంతరమా అని అడిగాను. కాబోయే ఎమ్మెల్యే గారి కోడల్ని కదా, నో అనేంత ధైర్యం ఉంటుందా? అందుకే ఎస్ అంది. నేను ఆటో ఎక్కి ఇలా వచ్చేసాను. మరే మంచి పని చేశావు. మావయ్య, మీకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు అన్ని రోజులు హాస్పిటల్లో ఎలా ఉన్నారో గాని నాకైతే అక్కడి పేషెంట్లు, మందులు, కంపు, వాసన, అబ్బో టోకొచ్చేసింది. ఎంతైనా ఇల్లు ఇల్లే, హాస్పిటల్ హాస్పిటలే కదా అత్తయ్య? ఆహా, అవునవును. అత్తయ్య, ఒళ్ళంతా చీతరగా ఉంది. గీజర్ ఆన్ చేసి 4 బకెట్ల వేడినీళ్ళతో స్నానం చేస్తే గాని హాస్పిటల్ కంపు అస్సలు పోదు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మావయ్య. ఆ డాక్టర్ మీ గురించి నాకు మొత్తం చెప్పేసింది. అదే నాకేమైపోతుందోనని మీరు అత్తయ్య తెగ టెన్షన్ పడిపోయారట కదా. మాధవి, నిజంగా నువ్వు లక్కీ అని డాక్టర్ అంటుంటే నాకెంత సంతోషం అనిపించిందో తెలుసా? ఇంత. అవును, పాప ఏం చేస్తుంది? పడుకుందా? ఇందాకే పాలు తాగి పడుకుంది. అత్తయ్య, పాలంటే గుర్తొచ్చింది. నాకు స్టమక్ వాష్ చేశాక అందులో ఏవో పచ్చి పచ్చటి పార్టికల్స్ కనిపించాయట. వాటినేమో పరీక్షించడానికి పంపిస్తే అసలు రహస్యం కాస్త బయటపడిందట. రహస్యం? అదే మావయ్య, ఫుడ్ ఇన్ఫెక్షన్ కి కారణం. అదేంటో తెలుసా? అది ఆ పాలల్లో బ్యాక్టీరియా చేరిందట. పాపం అత్తయ్యకేం తెలుసు? బ్యాక్టీరియా కంటికి కనిపించదు కదా. ఆ బ్యాక్టీరియా పాలనే ప్రేమగా కాచి నాకు ఇచ్చింది. నేనేమో రోజులాగానే గడగడా తాగేశాను. అసలే బ్యాక్టీరియా ఊరుకుంటుందా? అర్ధరాత్రి కల్లా కడుపులో గడబిడ మొదలైందన్నమాట. అది సంగతి. మాధవి, ఇదంతా డాక్టర్ అమ్మ చెప్పింది. అయితేనే స్టమక్ మొత్తం క్లీన్. ఇక మిర్చి బజ్జీలు తిన్నా, మసాలా దోశలు తిన్నా ఏమీ కాదట. అత్తయ్య, ఇవాళ మటన్ మంచూరియా చేసుకుందామా? అలాగే, నువ్వు ముందు స్నానం చేసిరామ్మా. సరే. ఏంటి, కోడలికి హైపర్ యాక్టివ్నెస్ పెరిగింది? పది సన్మానించడం లేదు కదా. దాని మొహం, దాని మాటల్ని బట్టే అర్థమవుతుంది కదా. సీరియస్ కండిషన్ నుంచి బయటపడిన సంతోషం అదంతా. ఎందుకైనా మంచిది, దాన్ని ఒక కంటకని పెట్టడం చాలా అవసరం. అంటే అది నటిస్తుందంటారా? దానికి అంత సీన్ లేదు. అది మనల్ని గుడ్డిగా నమ్ముతుంది. నువ్వు కూడా దాంతో ఎప్పటిలాగానే ఉండు. ఏమీ తెలియనట్టే, ఏమీ జరగనట్టే. बहुत प्यार करते हैं तुमको सनम, प्यार करते हैं तुमको सनम, कसम खाई ले लो खुदा की कसम,
प्यार कर बहुत प्यार करते हैं तुमको सनम సుపి 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 కాహే సుపి నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా ఈ పాట. ఎక్కడో దాగి ఉన్న నా డార్లింగ్ వచ్చింది లేదు, అంజీ ఐ లవ్ యూ అని చెప్పింది లేదు. बहुत प्यार करते हैं तुमको सनम. నాలాగా పాడి పాడి అరిగిపోయావే, ఇక రెస్ట్ తీసుకో బుజ్జిముండా. వాట్ టు డూ? ఏదైనా మంచి సాంగ్ వినకపోతే వంట చేయటానికి ఎంజీ సార్ వాడికి మూడు రాదే. అన్నీ విన్న పాటలే. ఈ క్యాసెట్ ఎక్కడిది? ఎప్పుడు విన్నట్లేదే. టేప్ రికార్డు ముక్కలైనా ఈ క్యాసెట్ బాగానే ఉంది, దీన్ని ఎందుకు పడేయాలి? ఓ ఈ క్యాసెటా? పగిలిపోయిన ఆ టేప్ రికార్డులో ఉన్నది కాదు. ఆనంద్ సార్ ఆ రోజు అంత కోపంగా పగలగొట్టారంటే ఇదేదో గొప్ప సాంగ్ అయి ఉంటుంది. డౌట్ ఎలా? ఇంటే పోలా. ఏమి సాంగ్, ఏమి గొంతు, ఏమి శృతి! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! అంజీ టిఫిన్ రెడీనా? 5 minutesలో రెడీ సార్. మాతృదేవో భవ. నువ్వు మీ సంధ్యతకు ద్రోహం చేసావా? అవును, ఆయన్ని సంధ్యతని అనుమానించి చుప్పనాతి దానిలాగా నేనే సంధ్యతని ఇంట్లోంచి వెళ్ళగొడితే ఆయన నాకు దగ్గరవుతారు, ఈ ఆస్తి మొత్తం మీద అజమాయిషీ చెయ్యొచ్చు, చక్రం తిప్పొచ్చు అనుకున్నాను. మా అమ్మ చెప్పుడు మాటలు విని మరింతగా చెడిపోయి సంధ్యతకి మావయ్యకి మధ్య అగాధాన్ని సృష్టించాను. చివరికి వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయేలా చేశాను. అదే మాట కావేరి, మీ సంధ్యతని ఆనంద్ గారు వదిలేయడానికి కారణం మోహన్ గారిని ఆవిడ్ని అదేదో రిసార్ట్స్ లో క్లోజ్ గా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం వల్లనేనని అని అందరూ నమ్మారు. కానీ అది నిజం కాదు. మా అమ్మ నేను కలిసి ఆడిన నాటకం. అదేంట్రా అలా చూస్తావు? నువ్వు సంధ్యని అర్జెంటుగా అదేదో ఊరి చివరున్న రిసార్ట్స్ హోటల్కి రమ్మని చెప్పేవాటుగా. బిజినెస్ పని మీద వెంటనే ఎవరికో 10 లక్షలు ఇవ్వాలి, బీరువాలో క్యాష్ రెడీగా లేకపోతే ఉన్నంత డబ్బుని నగల్ని తీసుకొని సంధ్యత్ని ఆ రిసార్ట్ హోటల్కి రమ్మని కంగారుగా చెప్పేవాడు కదా. అందుకేగా సంధ్యత్ గాబరాగా 2 లక్షల డబ్బుని నగలిని తీసుకొని అక్కడికి బయలుదేరింది. అంజీ ఇట్రా. సార్ ఈ క్యాసెట్ ఎక్కడిది? ఆ రోజు కోపంగా వాక్మెన్ పగలగొట్టారే, అందులోదే సార్ ఈ క్యాసెట్. వెళ్ళు, మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. గెట్లా
మావయ్య. అంటే ఆ రోజు రిసార్ట్స్లో నేను చూసింది అబద్ధం. నేను మా అమ్మ కలిసి ఆడిన నాటకం. ఛీ! ఎందుకే ఇలా చేశావు? మావయ్య నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను, పాపం చేశాను. మా పెళ్ళయ్యాక కూడా ఆయన సంధ్యతతో క్లోజ్ గా ఉండటాన్ని చూసి అపార్థం చేసుకొని ఎలాగైనా దూరం చెయ్యాలని మా అమ్మ తప్పుడు సలహా ఇస్తే బుద్ధి లేని దాన్ని చెప్పనది దాన్ని. కావేరి, అంటే సంధ్య సంధ్యత నిప్పు నిప్పు మావయ్య. ఈ నిజాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. సంధ్యత దేవత, నిజంగా దేవతే. ఆ దేవతకి అన్యాయం చేసినందుకే అందరూ ఇలా అయిపోయాం మావయ్య. ఈ నిజాన్ని బయట పెట్టి మీ ఇద్దరిని కలపాలనే శృతి అంత నాటకు వాడింది. చివరికి తన ఆశయం నెరవేరకుండానే అర్థాంతరంగా వెళ్ళిపోయింది. నా గుండెల్ని కార్చిచ్చులా దహిస్తున్నా ఈ నిజాన్ని బయట పెట్టాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ధైర్యం లేక. మావయ్య, నువ్వు చీకొట్టినా సరే, నా గొంతు పిసికి చంపినా సరే, ఈ నిజాన్ని వాళ్ళ నీతో చెప్పాలని వచ్చాను. కానీ నువ్వే శృతి నా కళ్ళు తెరిపించాలని ప్రయత్నించిందా? సంధ్యని నిన్ను దూరం చేసుకున్నానా? ఛీ! నీలాంటి దాన్ని చంపిన పాపం లేదు. జరుగు, అడ్డం జరుగు. మావయ్య, మావయ్య ఆగు. మావయ్య. ఆ మేనేజర్ సంధ్యా రెసిడెన్సీ, సంధ్యా ఎమరాల్డ్, సంధ్యా లేక్ వ్యూ, సంధ్యా ట్రినిటీ, సంధ్యా సరోవర్. ఇప్పటిదాకా ఇదే పేరు మీద మనం ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ పూర్తి చేశాం. ఇప్పుడు కడుతున్న ఈ సంధ్యా విల్లాస్ కూడా అదే స్టాండర్డ్స్లో ఉండాలి. అందరికీ నచ్చి అన్ని సౌకర్యాలతో అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో. సార్, ఇంత కష్టపడి ఇంత పెద్ద వెంచరేజ్ పూర్తి చేసినా మనకేమాత్రం లాభం ఉండదు. మరొక్కసారి ఆలోచించండి సార్. చూడండి, సంధ్య పేరు మీద నేను చేస్తున్న ఈ వెంచర్స్ లాభాల కోసం కాదు, నా తృప్తి కోసం. సంధ్య అనే పేరు శాశ్వతంగా అందరికీ గుర్తుండిపోవడం కోసం. ఓ, ది గ్రేట్ బిల్డర్ ఆనంద్ గారు కష్టపడి మెట్లన్నీ ఎక్కి చాలా దూరం వచ్చారే. అవును, వచ్చాను. కింది మెట్టు మీద ఉన్న నేను ఇంత ఎత్తుకెదిగిన నేను కళ్ళారా చూడాలని వచ్చాను. ఒకనాటి నా ప్రాణదాత ఎంత గొప్పవాడైపోయాడో నా కళ్ళారా చూస్తున్నాను. ఆనంద్, ఎస్ మై ఫ్రెండ్, ఐఎమ్ ఆనంద్. ఒకనాటి నీ ప్రాణ స్నేహితుని ఇప్పుడు కూడా అదే స్నేహం కోసం మోహన్.
చెప్పేశానండి. నేను చేసిన తప్పుని నానోడితోనే చెప్పేశాను. అవునా? కావేరి నాకు మొత్తం చెప్పేసింది. ఆ రోజు రిసార్ట్స్లో నేను చూసింది నిజం కాదని, కావేరి మా అక్క కలిసి ఆడిన నాటకం అని నాకు తెలుసు. తెలుసుకోవాల్సింది నువ్వే. ఇప్పటికైనా తెలుసుకున్నావు, చాలా సంతోషం. ఏమండి, అంటే మీకు మొత్తం తెలుసు, అప్పుడే తెలుసు. తెలిసినా కూడా ఇన్నాళ్ళు మీరు నన్ను అడగనే లేదు, ఎవరితోనూ చెప్పనే లేదు కదూ. అవును, అడిగినా చెప్పినా గాయపడేది నా భార్య కాబట్టి. ఏమండి, ఏమండి, నేను ఇంత పాపం చేసినా కూడా మీరు నన్ను భార్య అంటున్నారంటే పాపం చేసినా పుణ్యం చేసినా భార్య భార్య, భర్త భర్తే. ఇది నా మాట కాదు, సంధ్య చెప్పిన మాట. అందుకే నిజం తెలిసినా నేను ఇన్నాళ్ళు మౌనంగానే ఉండిపోయాను. ఎవరి తప్పును వాళ్ళే తెలుసుకొని నిజాన్ని ఒప్పుకోవాలని ఇన్నాళ్ళు ఆగాను. మోహన్, నీ గురించి సంధ్య గురించి తెలిసి కూడా అనుమానంతో నా కళ్ళు మూసుకుపోయి అపార్థం చేసుకున్నాను. పశువులా ప్రవర్తించాను. దేవత లాంటి సంధ్యని, కన్న బిడ్డను కూడా దూరం చేసుకున్నాను. నన్ను ఒక్కసారి క్షమించానని చెప్పరా ప్లీజ్. ఆనంద్, మోహన్, ఎక్కడ నా సంధ్య? ఎక్కడా నా బాబు? ఎక్కడ అని ఇక్కడ నిలబడి కాదు, స్నేహితులిద్దరూ కలిసిపోయారుగా, వెళ్ళి వెతకండి. తప్పకుండా వెతకటమే కాదు, సంధ్య కనిపిస్తే నా కన్నీళ్లతో తన పాదాల్ని కడుగుతాను. మోహన్, సంధ్య నన్ను క్షమిస్తుంది కదా? తప్పకుండా. ప్రేమను పంచడమే తప్ప ద్వేషించడమే తెలియని సంధ్య తప్పకుండా క్షమిస్తుంది. నిన్ను, కావేరిని, నన్ను, మన అందరినీ. ఏమండి, మరోసారి ఆలోచించండి. ఇంకా ఏంటి ఆలోచించేది? బొంబాయిలో ఉన్న ఆ కిరాయి హంతకుల్ని 2 రోజుల్లో రప్పిస్తాను. రప్పించి చెప్పాను కదా, నడి రోడ్డు మీద ఏ లారీతోనూ గుర్తించేస్తాను, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాదు, అక్కడే ప్రాబ్లం మొదలవుతుంది. శోభా, అవునండి, మన టైం బాగలేక ఆ కిరాయి హంతకులు దొరికిపోతే? అందుకే చెప్పేది, పగవాళ్ళని చంపాలంటే కిరాయి హంతకుడు కావాలి, కానీ ఇంటి కోడని చంపాలంటే ఆ పని ఇంట్లో వాళ్లే చేయాలి. అంటే ఏంటి నువ్వనేది? అవును, దాన్ని చంపే ప్లాను నేను రెడీ చేశాను. ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాని ప్లాను, ఎవ్వరూ కలలో కూడా ఊహించని ప్లాను. ఏంటి ఆ ప్లాన్? కోడల్ని చంపడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ ఆలోచించాను. కానీ ఏ మార్గంలో వెళ్ళినా తప్పకుండా పోలీసులు మనల్నే అనుమానిస్తారు. కానీ నేను చెప్పిన ప్లాను ద్వారా దాన్ని ఫినిష్ చేస్తే ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాదు. టెన్షన్ పెట్టకుండా ముందు ప్లాన్ అంటే చెప్పు. మాధవికి రోజు తన బట్టలు తనే ఉతుక్కోవటం అలవాటు. మాధవి తన ఉతికిన బట్టల్ని రోజు మేడ మీద ఆరేయడానికి వెళ్తుంది. అదే టైంకు నేను దాన్ని మాటల్లో పెట్టి పిట్ట కూడా అంచుందాకా తీసుకెళ్తాను. అప్పుడు కన్ను మూసి తెరిచేలోగా మీ అక్క దాన్ని మేడ మీద నుంచి కిందకి తోసేస్తుంది.
మావయ్య కలిసిపోయారు. కావేరి, నువ్వు చెప్పేది నిజమమ్మా? స్వాతి, ఇలా ఏడ్చి ఏడ్చి నువ్వేమైపోతావోనని నాకు భయంగా ఉంది. నాకేమవుతుంది? ఏమి కాదు, పండురాని కదా.